ABN and PRR College of Science Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Advantages of linked list. First point, dynamic data structure. A linked list is a dynamic arrangement, so it can increase and decrease at runtime by allocating and deallocating memory. లింక్డ్ లిస్ట్లో అనేది రన్ టైంలో అలొకేట్ అవుతుంది. మనకు అన్నీ కూడా రన్ టైంలో క్రియేట్ అవుతాయి. ఓకే, రన్ టైంలో డేటా అనేది ఇంక్రీజ్ అయినా మెమొరీని అలొకేట్ చేస్తుంది, డిక్రీజ్ అయినా మనకి మెమొరీని డీఅలొకేట్ చేస్తుంది. ఒకవేళ డిలీషన్స్ ఏమైనా చేసినప్పుడు మనకి మెమొరీని డీఅలొకేషన్ అనేది చేస్తుంది. మనం ఏదైనా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు, న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు రన్ టైంలో మెమొరీ అనేది అలొకేట్ చేస్తుంది. ఓకే, సో దెర్ ఈజ్ నో నీడ్ టు గివ్ ద ఇనీషియల్ సైజ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. కాబట్టి మనం ముందుగానే ఇనీషియల్ సైజ్ అనేది లింక్డ్ లిస్ట్కి ఇవ్వనవసరం లేదు. ఓకే, మనం ఎరేలో అయితే కంపల్సరీ సైజ్ అనేది ముందు ఇచ్చేయాలి. ఓకే, చెప్పాలి సైజ్ అనేది, ఎరే సైజ్ అనేది ముందుగానే డిక్లేర్ చేయాలి. ముందుగానే మెమొరీ లొకేషన్స్ అలొకేట్ అయిపోతాయి. కానీ లింక్డ్ లిస్ట్ ఏంటి, మనకు సైజ్ అంటూ ఏమీ తెలియకపోయినా సరే మనం రన్ టైంలో మనం ఎన్ని ఎలిమెంట్స్కి అయినా సరే మెమొరీ అనేది అలొకేట్ చేస్తుంది. మనకి అవసరమైతే రిమూవ్ చేసినప్పుడు కూడా డీఅలొకేషన్ కూడా చేసేస్తుంది. అంటే మెమొరీ అనేది వేస్ట్ అవ్వదు. ఓకే, మనకి సైజ్ అనేది ముందుగా తెలియనప్పుడు లింక్డ్ లిస్ట్ని మనం ఉపయోగించుకుంటాం. ఓకే, ఎరైనైతే సైజు తెలిస్తేనే ఉపయోగించగలం. ఓకే, ముందుగా సైజ్ అనేది తెలియాలి. తెలియలేదనుకోండి, అంటే మనం ఎంతో కొంత సైజ్ అనేది చెప్పాలి. కంపల్సరీ డిక్లేర్ చేసినప్పుడు ఇచ్చేస్తాం. A(10) అని 10 ఎలిమెంట్స్ కానీ సైజ్ అనేది కంపల్సరీ ఇచ్చేస్తాం. లింక్డ్ లిస్ట్కి ముందుగానే సైజ్ అనేది ఇవ్వనవసరం లేదు. ఓకే, ఫస్ట్ డైనమిక్గా మనకి మెమొరీ అలొకేట్ అవుతుంది. ఓకే, ఎలిమెంట్స్ మనం ఇంక్రీజ్ చేసినా, ఎన్ని ఎలిమెంట్స్ అయినా సరే వాటికి మెమొరీ అనేది రన్ టైంలో అలొకేట్ అవుతుంది. ఇన్ కేసు ఉన్న ఎలిమెంట్స్ వీటినైనా అవసరం లేని వాటిని రిమూవ్ చేసామనుకోండి, వాటిని అలొకేట్ అయిన వాటికి కోసం అలొకేట్ అయిన మెమొరీని డీఅలొకేట్ చేసేస్తుంది. ఓకే, కాబట్టి మనకి సైజ్తో ప్రాబ్లం లేదు, డైనమిక్గా అలొకేట్ అవుతుంది. నెక్స్ట్, నో మెమొరీ వేస్టేజ్. In the linked list, efficient memory utilization can be achieved since the size of the linked list increase or decrease at runtime. So there is no memory wastage and there is no need to pre-allocate the memory. మనం లింక్డ్ లిస్ట్లో మనకి సైజ్ అనేది పెరిగినా, ఇంక్రీజ్ అయినా, ఎలిమెంట్స్ అనేవి ఎంటర్ చేసినప్పుడు ఇంక్రీజ్ అయినా, మనం డిక్రీజ్ అయినా సరే రన్ టైంలో అలొకేట్ చేస్తుంది. కాబట్టి మెమొరీ అనేది వేస్ట్ అవ్వదు. ఓకే, మనం ముందుగానే చెప్పేసామనుకోండి, అరేలో అయితే మనం ముందుగానే డిక్లేర్ చేసేస్తాం. కాబట్టి అక్కడ అన్ని ఎలిమెంట్స్ A(10) అని అనుకోండి, 10 ఎలిమెంట్స్ ఎంటర్ చేయకుండా 5 ఎలిమెంట్సే ఎంటర్ చేసామనుకోండి, రిమైనింగ్ 5 లొకేషన్స్ వేస్ట్ అయినట్టు, మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ లింక్డ్ లిస్ట్లో అయితే కనుక మనం రన్ టైంలో ఎంటర్ చేసినప్పుడే దానికి మెమొరీ అలొకేట్ అవుతుంది. కాబట్టి మనకి మెమొరీ అనేది వేస్ట్ అవ్వదు. ఓకే, డిక్రీజ్ చేసినప్పుడు మనకి ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు దానికి అలొకేట్ అయిన మెమొరీని మళ్ళీ డీఅలొకేషన్ కూడా చేసేస్తుంది. కాబట్టి మెమొరీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, మనం లింక్డ్ లిస్ట్లో ముందుగానే ప్రీ అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎరేలో చేసినట్టుగా లింక్డ్ లిస్ట్లో
ఎలిమెంట్స్ కోసం మెమొరీని రీఅలొకేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే సైజ్ అనేది చెప్పనవసరం లేదు. ఇంప్లిమెంటేషన్. Linear data structures like stack and queues are often easily implemented using a linked list. మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. స్టాక్, క్యూస్ని వాటిని ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తాం లింక్డ్ లిస్ట్ని ఉపయోగించి. ఓకే, నెక్స్ట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్. ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ ఆర్ క్వైట్ ఈజియర్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. మనకి లింక్డ్ లిస్ట్లో ఇన్సర్ట్ చేయాలన్నా, ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఈజీ అని చెప్పొచ్చు కంపేర్ టు ఎరేస్. ఓకే, మనం ఎరేస్ తోటి కంపేర్ చేసుకుంటే కనుక మనకి లింక్డ్ లిస్ట్లో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా చాలా ఈజీగా చేయొచ్చు. ఎరేస్లో అయితే ఆల్రెడీ చెప్పాం షిఫ్ట్ చేయాలనేసి. దెర్ ఈజ్ నో నీడ్ టు షిఫ్ట్ ఎలిమెంట్స్ ఆఫ్టర్ ద ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకే, మనం ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఎలిమెంట్స్ని షిఫ్ట్ అనేది ఎలిమెంట్స్ అనేవి షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఓన్లీ ద అడ్రస్ ప్రెజెంట్ ఇన్ ద నెక్స్ట్ పాయింటర్ నీడ్స్ టు బి అప్డేటెడ్. అంటే నెక్స్ట్ మనం ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, దానికి ముందున్న ఎలిమెంట్ ఏదైతే ఉందో నోడ్, దాని యొక్క అడ్రస్ పాయింటర్ నెక్స్ట్ నోడ్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, ఆ పాయింటర్ని మాత్రమే మనం అప్డేట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఎలా అప్డేట్ చేయాలి అనేది మనం చూద్దాం, ప్రోగ్రామింగ్లో చూద్దాం. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్సర్ట్ అయినప్పుడు ఎలిమెంట్స్ ఎలా తీసుకుంటుంది. 10 ఇక్కడ ఉంది. ఓకే, 20, 30 అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మనకి 20 యొక్క అడ్రస్ 10లో ఉంటుంది కాబట్టి 10కి 20కి లింక్ ఉంది. 20కి నెక్స్ట్ పార్ట్ ఏంటి, అడ్రస్ పార్ట్లో 20 నోడ్ ఉంది కదా, 20 యొక్క అడ్రస్ పార్ట్లో మనకి నెక్స్ట్ 30 నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ లింక్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ నల్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు 20కి 10కి 20కి బిట్వీన్గా ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది 10కి 20కి బిట్వీన్గా మనకు 40 ఇన్సెట్ అవ్వాలి. ఓకే, అప్పుడు మనం ఏమిస్తాం, జస్ట్ 10కి 20కి బిట్వీన్గా కాబట్టి 10 తర్వాత 40 రావాలి. అంటే 10 తర్వాత మనం 10 నుంచి అడ్రస్ 10 నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ అడ్రస్ సేవ్ చేసాం కాబట్టి ఆ అడ్రస్ని మనం మార్చాలి. జస్ట్ ఆ అడ్రస్ పాయింటర్ మారిస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ అడ్రస్ పాయింటర్ నుంచి మనకి 40కి కనెక్షన్ అనేది ఇవ్వాలి. 40 నుంచి 20కి కనెక్షన్ ఇవ్వాలి, అంతే. జస్ట్ అడ్రస్ పాయింటర్, ఈ అడ్రస్ ఇక్కడ 10 నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో ఉన్న అడ్రస్ మనం మోడిఫై చేస్తే ఆ లింక్ 40 నుంచి న్యూ నోడ్ నుంచి ఓల్డ్ నోడ్ ఏంటి 20కి లింక్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా ఈజీగా మనం చిన్న పాయింటర్ కనెక్షన్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఎలిమెంట్స్ని షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. డైనమిక్ డేటా స్ట్రక్చర్స్. రన్ టైంలో మనం ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సరే మనకి మెమొరీని అలొకేట్ చేస్తుంది. ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే డీఅలొకేషన్ చేస్తుంది.
ఓకే, మనం ముందుగానే సైజ్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఎరేలో అయితే కంపల్సరీ ముందుగానే సైజ్ అనేది స్పెసిఫై చేయాలి. నో మెమరీ వేస్టేజ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ నో మెమరీ వేస్టేజ్. మనకి ప్రీ అలొకేషన్ చేయం కాబట్టి మెమరీ అనేది వేస్ట్ అవ్వదు. ఓకే, మనకి రన్ టైంలో మెమరీ అలొకేట్ అవుతుంది కాబట్టి మనకి మెమరీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్, స్టాక్స్ని క్యూస్ని ఈజీగా లింక్డ్ లిస్ట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్, మనం ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు లింక్డ్ లిస్ట్లో, అలాగే ఈజీగా డిలీషన్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, జస్ట్ లింక్స్ మాత్రమే, అడ్రస్ పాయింటర్స్ మాత్రమే చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, 4 పాయింట్స్ అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. మెమరీ యూసేజ్. More memory is required in the linked list as compared to an array. మనం ఎరే తోటి కంపారిజన్ చేసుకుంటే లింక్డ్ లిస్ట్కి ఎక్కువ మెమరీ అనేది అవసరం అవుతుంది. ఎందుకని అంటే ఆల్రెడీ మనకి తెలిసిందే, మనకి ప్రతి నోడ్లోనూ కూడా డేటా పార్ట్ ఉంటుంది, అడ్రస్ పార్ట్ ఉంటుంది. అడ్రస్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి సమ్ స్పేస్ అనేది అవసరం. అలా ప్రతి నోడ్కి కూడా అడ్రస్ పార్ట్ ఉంటుంది కాబట్టి మెమరీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎరేలో అయితే ఓన్లీ ఎలిమెంట్కి మాత్రమే స్పేస్ అనేది తీసుకుంటుంది, కానీ లింక్డ్ లిస్ట్లో ఎలిమెంట్తో పాటు నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి కూడా స్పేస్ అనేది తీసుకుంటుంది. ఓకే, అవసరం కాబట్టి ఎక్కువ మోర్ మెమరీ అనేది యూస్ చేసుకుంటుందని చెప్పుకుంటాం. బికాజ్ ఇన్ ఏ లింక్డ్ లిస్ట్ a pointer is also required to store the address of the next element. ఓకే, పాయింటర్ అనేది ఏం చేస్తుంది, నెక్స్ట్ నోడ్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అండ్ ఇట్ రిక్వైర్స్ ఎక్స్ట్రా మెమొరీ ఫర్ ఇట్ సెల్ఫ్. మనం చెప్పుకున్న పాయింట్ ఇదే. ఓకే, మనకి ఆ అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి ఎక్స్ట్రా స్పేస్ అనేది అవసరం అవుతుంది. ఓకే, ఇది డిసడ్వాంటేజ్. ట్రావర్సల్. ఇన్ ఏ లింక్డ్ లిస్ట్ ట్రావర్సల్ ఈజ్ మోర్ టైమ్ కన్జ్యూమింగ్ యాజ్ కంపేర్డ్ టు ఎన్ అరే. ట్రావర్సల్లో కూడా మనకి లింక్డ్ లిస్ట్కి ఎక్కువ టైం తీసుకుంటుంది, అంటే అరే కన్నా కూడా లింక్డ్ లిస్ట్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకని అంటే డైరెక్ట్ యాక్సెస్ టు ఎన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ఏ లింక్డ్ లిస్ట్ యాజ్ ఇన్ an array by index. అంటే మనం ఎరేస్లో మనం డైరెక్ట్ యాక్సెస్ అనేది ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఏంటంటే ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ఆఫ్ 5 లొకేషన్స్లో ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, అంటే 5 ఎలిమెంట్స్ అంటే 0 నుంచి 4 వరకు ఉంటాయి. ఏ ఆఫ్ 3 అంటే 3 ఎలిమెంట్ డైరెక్ట్గా యాక్సెస్ చేసేసుకోగలం ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని. కానీ ఇక్కడ అలా కాదు, మనకి థర్డ్ ఎలిమెంట్ రావాలి అన్నా ఫస్ట్ ఎలిమెంట్ నుంచి థర్డ్ ఎలిమెంట్ వరకు ట్రావర్సింగ్ అనేది చేయాల్సిందే లింక్డ్ లిస్ట్లో. ఓకే, మనకు కావాల్సిన ఎలిమెంట్ వచ్చేంత వరకు అలా మూవ్ అవుతూ ట్రావెల్ చేయాల్సిందే. ఎందుకని అంటే మనకి ఫస్ట్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి వెళ్ళాలి అంటే జస్ట్ ఆ పాయింటర్ బేస్ చేసుకుని మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నోడ్కి వెళ్ళాలి అంటే ఆ సెకండ్ నోడ్ యొక్క పాయింటర్ని అడ్రస్ పార్ట్లో ఉన్న అడ్రస్ని బేస్ చేసుకొని థర్డ్ నోడ్కి మూవ్ అవుతుంది. అంతేగాని మనకి అవన్నీ మెమొరీ లొకేషన్స్ అన్నీ ఆర్డర్లో ఉండవు కాబట్టి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేం. ఓకే, రన్ టైంలో అలొకేట్ అవుతాయి కాబట్టి ఇన్ ఆర్డర్లో ఉంటాయి. జస్ట్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ప్రజెంట్ ఉన్న నోడ్లో స్టోర్ అవుతుంది కాబట్టి మనకేంటి ఆ అడ్రస్ని బేస్ చేసుకొని నెక్స్ట్ నోడ్కి మూవ్ అవ్వి అలా మనకు కావాల్సిన ఎలిమెంట్ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, డైరెక్ట్గా మనకు కావాల్సిన ఎలిమెంట్ని అయితే లింక్డ్ లిస్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోలేము. ఓకే, ఇది డిసడ్వాంటేజ్. ఎరేలో అయితే ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోగలం. నెక్స్ట్ పాయింట్, రివర్స్ ట్రావర్సింగ్. ఇన్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ reverse traversing is not possible.
సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్లో నేను డిస్కస్ చేసిన టాపిక్. సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఒకవైపునే ట్రావర్స్ చేస్తుంది, మనకి వన్ వేనే ట్రావర్సింగ్ అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. ఓకే, మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బట్ ఇన్ కేస్ ఆఫ్ ఏ డబుల్ లింక్డ్ లిస్ట్ ఇట్ కెన్ బి పాసిబుల్ యాజ్ ఇట్ కంటైన్స్ ఏ పాయింటర్ టు ద ప్రీవియస్లీ కనెక్టెడ్ నోడ్స్ విత్ ఈచ్ నోడ్. డబుల్ లింక్డ్ లిస్ట్లో ప్రతి నోడ్కి ప్రీవియస్ నోడ్తో కనెక్టింగ్ ఉంటుంది కాబట్టి మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి కూడా ట్రావర్సింగ్ అనేది చేయొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్కి చేయొచ్చు, లాస్ట్ నుంచి ఫస్ట్కి చేయొచ్చు. ఓకే, బోత్ సైడ్స్ మనం ట్రావర్సింగ్ అనేది చేయొచ్చు. ఫర్ పెర్ఫార్మింగ్ దిస్ ఎక్స్ట్రా మెమొరీ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఇలా పెర్ఫామ్ చేయడానికి సమ్ ఎక్స్ట్రా మెమొరీ అనేది అవసరం. ఫర్ ద బ్యాక్ పాయింటర్ హ్యాండ్స్ దెర్ ఈజ్ వేస్టేజ్ ఆఫ్ మెమొరీ. ఓకే, మనకి ఫర్ performing this extra memory is required for the back pointer, hence there is a wastage of memory. అంటే మనకి బ్యాక్ పాయింటర్ని మెయింటైన్ చేయడానికి అంటే ఇవ్వడానికి కూడా సమ్ ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి కూడా మనం పాయింటర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం నెక్స్ట్ ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి సమ్ స్పేస్ అనేది అవసరం, ఎక్స్ట్రా స్పేస్ అనేది అవసరం. నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి ఆల్రెడీ సమ్ స్పేస్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రీవియస్ డబుల్ లింక్డ్ లిస్ట్లో ప్రీవియస్ నోడ్ అడ్రస్ని కూడా స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ ఎక్స్ట్రా స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి రివర్స్ ట్రావర్సింగ్ అనేది కూడా మనకి డిసడ్వాంటేజే. ఒక విధంగా అడ్వాంటేజ్ అయినా మరో విధంగా మెమరీ పరంగా చూసుకుంటే అది డిసడ్వాంటేజ్ అని చెప్పుకుంటాం. Random access is not possible in a linked list due to its dynamic memory allocation. ర్యాండమ్గా మనం లింక్డ్ లిస్ట్లో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోలేము. ఎందుకని అంటే వాటి యొక్క మెమొరీ అనేది డైనమిక్గా అలొకేట్ అవుతుంది. ఓకే, మనకి మెమొరీ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండదు. ఓకే, మనకి రన్ టైంలో అలొకేట్ అవుతుంది కాబట్టి డైనమిక్గా అలొకేట్ అవుతుంది కాబట్టి మనకి మెమొరీ అనేది ఇన్ ఆర్డర్లో ఉంటుంది. ఓకే, మెమొరీ యూసేజ్, రివర్స్ ట్రావర్సింగ్, ర్యాండమ్ యాక్సెస్, ఇవన్నీ 4 పాయింట్స్ కూడా డిసడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అని చెప్పుకుంటాం. ఓకే.